హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్ నేతి అరిసెలు. మనం చేసే ప్రతి అరిసె పొంగుతూ మృదువుగా రుచిగా రావాలి అంటే పాకం ఎలా పట్టుకోవాలి, పిండి ఎలా కలపాలి, నెయ్యి కానీ నూనెను కానీ ఎంత వేడి చేస్తే మనకి అరిసెలు అనేవి పొంగుతూ మృదువుగా వస్తాయి. ఇలాంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పానండి. మీరు ఫస్ట్ టైం చేసినా కానీ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. మరి మన వీడియో చూసి ఒక్కసారి ట్రై చేయండి. ఈ సంక్రాంతికి నేతి అరిసెల్ని ఎంజాయ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి అరిసెలు చేసేద్దాం. అరిసెలు చేయడానికి ముందుగా 1 కేజీన్నర బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని ముందుగా ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నానండి. మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యమే తీసుకోండి. కొంచెం సాఫ్ట్గా రుచిగా ఉంటాయి, కొత్త బియ్యం కాబట్టి. ఒకవేళ అవి లేవనుకోండి, మనం డైలీ తినే రైస్నైనా కూడా చేసుకోవచ్చు. ఇలా శుభ్రంగా కడుక్కున్నాం కదండి. ఇప్పుడు నైట్ అంతా నానబెట్టుకుందాం. మనం తెల్లారి పిండి పట్టించుకొని అరిసెలు చేసుకుందాం. తెల్లారేసరికి చూసారా, బియ్యం చక్కగా నానాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మరో 2 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. మనం ఎక్కువసేపు నానబెట్టాం కాబట్టి బియ్యం అనేది కొంచెం స్మెల్ వస్తుందండి. కాబట్టి మరో 2 సార్లు కడుక్కోవాలి ఖచ్చితంగా. బియ్యాన్ని ఇలా శుభ్రంగా కడుక్కున్నాం కదండి. ఇప్పుడు ఒక చిల్లులు గిన్నె తీసుకొని ఇప్పుడు ఈ గిన్నెలో వేసుకొని నీళ్ళన్నిటినీ శుభ్రంగా వార్చుకుందాం. బియ్యంలో నీళ్ళన్నీ ఇలా వార్చుకున్నాం కదండి. ఇప్పుడు ఒక క్లాత్ వేసుకొని ఫ్యాన్ కింద ఒక 15 నిమిషాలు ఆరబెట్టుకుందాం. ఇలా కొద్దిగా పల్చగా ఆరబెట్టుకుంటే త్వరగా ఆరిపోతాయి. 15 నిమిషాలు అయిపోయిందండి. చూశారు కదా, మనకి బియ్యం ఈ మాత్రం తడి ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలాగా. మరి పూర్తిగా బియ్యం అనేది ఆరిపోకూడదండి. మనకు అలా ఆరిపోయినాయి అనుకోండి, మనకు అరిసెలు అనేవి ఊరకనే విరిగిపోతాయి. కాబట్టి 15 నిమిషాలు అంటే 15 నిమిషాలు ఆరబెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక డబ్బాలో పోసుకొని పిండి పట్టించుకొచ్చుకుందాం. పిండి మరబట్టించుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకొని, పిండి అనేది మనకి ఆరిపోకూడదండి. మనం తీసుకున్న కేజీన్నర బియ్యానికి 1100 గ్రాముల బెల్లం అండి. అంటే మీరు కేజీ లెక్క ప్రకారం చేసుకుంటే కేజీకి వచ్చి 750 గ్రాముల బెల్లం తీసుకోవాలి. మనం తీసుకునే బెల్లం కూడా ఇలా రంగులేని బెల్లం అయి ఉండాలి. చూస్తున్నారు కదా, అరిసెలకు ఎప్పుడైనా ఇలా రంగులేని బెల్లం తీసుకుంటేనే మనకి రుచికి రుచి, మనకు అరిసెలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. అదే మీరు అచ్చుల బెల్లం తీసుకున్నారనుకోండి, మనకు అంత బాగా రావు. మనకి మధ్యలో బెజ్జాలు పడడం, తునిగిపోవడం అలాంటివి జరుగుతాయి అన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇలా రంగులేని బెల్లమే తెచ్చుకోండి అరిసెలు చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ఈ బెల్లాన్ని తురుముకుందాం. మీరు తురుముకుంటానంటే ఇలా తురుముకోవచ్చు. లేదంటే కనుక ఏదన్నా ఒక సుత్తి లాంటిది ఏదన్నా ఉందనుకోండి, దాన్ని పెట్టి నలగొట్టుకొనైనా నలగొట్టుకోవచ్చు. ఖచ్చితంగా తురమాలి అని ఏం లేదండి. ఇలా తురుముకుంటే మనకు పాకం అనేది తొందరగా వచ్చిద్దని నేను తురుముతున్నాను. బెల్లం మొత్తం ఇలా నలగొట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని మనం దంచి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకుందాం. ఇందులోనే 50 గ్రాముల పంచదార, అలాగే 50 ml నీళ్లు. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ పాకం పట్టుకుందాం. చూసారు కదండి, కరెక్ట్గా 10 నిమిషాలు అయిందండి. 10 నిమిషాలకి పాకం అనేది రెడీ అయింది. మీకు పాకం ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి. కొద్దిగా నీళ్లు తీసుకొని పాకం ఇందులో వేసుకుంటే చూసారు కదండి, మనకి ఇలా ఉండైతే సరిపోతుంది. మరి మనకి ముదురు పాకం అనేది రాకూడదు. చూడండి, ఇలా ఉండవ్వాలంతే. ఓకేనా? ఇప్పుడు మనం పిండి వేసుకుందాం. మనకి మరి ముదురు పాకం అయినా కానీ అరిసెలు అనేవి కరకరా అంటాయండి, మెత్తగా రావు. ఇప్పుడు మనం పిండిని కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. 2 మనుషులు అయితే చక్కగా వస్తుందండి. స్టవ్ను మాత్రం సిమ్లో పెట్టుకోండి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. అరిసెలకి బియ్యం నానబెట్టుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మనం 1 కేజీ అరిసెలు చేయాలనుకుంటే 1 కేజీంబావో కేజీన్నర బియ్యం నానబెట్టుకోవాలి. మనం పాకం పట్టేటప్పుడు ఒక్కొక్కసారి బెల్లం కొంచెం అటు ఇటుగా ఉందనుకోండి, మనకు పిండి తగ్గిందంటే మనకు అరిసెలు మొత్తం పాడైపోయింది.
అందుకు కాబట్టి ఒక పావు కేజీ పిండి అదనంగా ఉందనుకోండి, కావాలంటే వేసుకుంటాం, లేదంటే లేదు. ఆ పావు కేజీ పిండితోనే ఇది అయిపోయింది. అదేముంది, అట్టుపిండిలోనో ఎందులోకి అందులో కలుపుకోవచ్చు మనం. అలవాటు ఉన్నోళ్ళు అయితే ఖచ్చితంగా కరెక్ట్గా సరిపోయిద్దండి. ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు కొద్దిగా పిండి ఎక్కువ ఉంటే పాడవకుండా ఉంటాయి. చూసారు కదండి, పిండి మొత్తం ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇలా కలుపుకునేంత వరకు కూడా స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలి. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఎక్కడైనా ఉండలు ఉంటే కనుక ఆ ఉండలను కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మనకి వేడి మీద ఉన్నప్పుడు ఇలా ఉంటే కనుక మనకు ఆరిపోయేసరికి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు పైన నూనె కానీ నెయ్యి కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసామంటే సరిపోతుంది. మీరు ఇంక దీన్ని కదిలించాల్సిన అవసరం లేదు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక రోజు మీకు వీలైతే 2 రోజులైనా వదిలేసుకోవచ్చు. నేనైతే ఒక రోజు వదిలేస్తున్నాను. లేదు మేము ఇప్పటికిప్పుడు చేసుకోవాలి అంటే కనుక ఒక 2 గంటలు ఆగి తర్వాత చేసుకోండి. అరిసెలు బాగుంటాయి. ఒక రోజు ఆగితే ఇంకా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఓకేనా? ఇప్పుడు ఇది ఆరిన తర్వాత మూత పెట్టి ఒక రోజంతా వదిలేద్దాం. చూసారు కదండి, ఒక రోజంతా పక్కన పెట్టేసరికి మనకి పిండి అనేది ఎంత గట్టిగా అయిందో. మీరు నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు పాకం పట్టి పిండి కలిపారంటే మీకు అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఈ అరిసెల పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ముందుగా ఒక కళాయి పెట్టుకొని నెయ్యిని వేడి చేసుకుందాం. నేను ఇక్కడ 600 గ్రాముల నెయ్యిని వేసానండి. మనకి అరిసెలు కాలే కొందికి మనకి నెయ్యి తగ్గుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ కొద్దిగా నెయ్యిని వేసుకొని మనం అరిసెలు అనేవి కాల్చుకోవాలి. ముందైతే 600 గ్రాములు పోసాను నేను. మన కేజీన్నర పిండికి ఎంత నెయ్యి పడుతుందో కూడా చూద్దాం. ఇప్పుడు ఈ నెయ్యి వేడయ్యేలోపు మనం పిండిని తీసుకొని మనకి కావాల్సిన సైజులో ఉండలు చేసుకొని, మీరు నువ్వులు కావాలంటే నువ్వులు అద్దుకోవచ్చు, లేదంటే నువ్వుల్ని స్కిప్ చేసేయండి. నేనైతే నువ్వులతో చేస్తున్నాను. కొన్ని నువ్వులతో చేస్తాను, కొన్ని లైట్గా నువ్వులు వేసి చేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా మెల్లిగా ప్రెస్ చేసామంటే మనం అరిసె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి నెయ్యి అనేది ముందుగా బాగా వేడి చేసుకోవాలి. నెయ్యి బాగా వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. రెసిపీ అయ్యేంత వరకు కూడా స్టవ్ని సిమ్లోనే ఉండాలి. నెయ్యి అనేది వేడిగానే ఉండాలి. మనకు ఒకవేళ నెయ్యి హీట్ అనేది తగ్గిందనుకోండి, మీరు 1 నిమిషం పాటు మళ్ళీ నెయ్యిని వేడి చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే అరిసెల్ని వేసుకోండి. అప్పుడే మనకి అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా పొంగుతాయి. నెయ్యి వేడి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకి పైన బెజ్జాలు అనేవి వస్తాయి. చాలామంది అంటూ ఉంటారు కదా, మేము అరిసెలు వేస్తే బెజ్జాలు వస్తున్నాయి, ఆ నెయ్యి కానీ ఆయిల్ కానీ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది, ఇట్లా చిట్లుతుంది అని చాలామంది అంటూ ఉంటారు. మీకు అలా జరగకూడదు అంటే మనకి ఖచ్చితంగా నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా కానీ మీరు దేంతో చేస్తే దాంతో ఖచ్చితంగా వేడి అనేది కంపల్సరీ ఉంటేనే మీకు అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మనం నెయ్యితో చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ నెయ్యి పొయ్యలేం కాబట్టి మనకి నెయ్యి తగ్గినప్పుడు అందులోనే వేసుకోవాలి అంటే మనం టర్న్ చేసిన తర్వాత మనం ఆయిల్ అనేది అరిసె పైకి ఇలాగ గంటితో అంటూ ఉండాలి. అప్పుడు మనకి ప్రతి అరిసె కూడా మనకి బెజ్జాలు పడకుండా పొంగుతూ ఇలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ చిన్న చిన్న టిప్స్ని మీరు కనుక ఫాలో అయ్యి మీరు అరిసెలు చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసినా కానీ మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉంటారండి. అంత రుచిగా ఉంటాయి. చూస్తున్నారు కదా, నేను చేసిన ప్రతి అరిసె కూడా ఎంత చక్కగా పొంగిందో. చూసారు కదండి, నేను తీసుకున్న కేజీన్నర పిండికి నాకు 3/4 కేజీ నెయ్యి పట్టిందండి. మొత్తం నేను చేసిన అరిసెల సైజుకి నాకు 70 అరిసెలు వచ్చాయండి. మరి చూస్తున్నారు కదా, మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నిజంగా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మన ఛానల్కి ఒక హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.